అదానీ బ్రైబ్, స్టాక్ మార్కెట్ ఫాలో, అదానీ బ్రైబ్, అదానీ గ్రూప్ స్టాక్స్, అదానీ గ్రీన్. సో ఈ రోజంతా కూడా ఇలాంటి అప్డేట్సే స్టాక్ మార్కెట్లో నడిచాయి. చూడండి ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. సో మనం ఈ వీడియోలో అదానీ వల్ల ఎఫెక్ట్ అయ్యే బ్యాంక్స్ ఏంటి, సో అదానీ గ్రూప్స్కి ఏ బ్యాంక్స్ నుంచి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది, ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే ఏంటంటే అదానీ గ్రీన్ యొక్క లెవెల్స్ అడుగుతున్నారు, అది చూద్దాం. అలాగే అదానీ పోర్ట్స్ నా వ్యక్తిగతమైన స్టడీ లెవెల్స్ టచ్ చేసింది, సో దాని గురించి చూద్దాం. సో అదానీ ఎంటర్ప్రైజెస్ గురించి దానికి సంబంధించిన లెవెల్ డిస్కస్ చేద్దాం. నిఫ్టీ త్వరలో 27K, సో ఆ మాట అంటుంది ఎవరు, ఆ విషయాల గురించి చూద్దాం. సంఘ్వి మూవర్స్, సో ఈ పర్టికులర్ స్టాక్ కీ లెవెల్స్కి రాబోతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కీ లెవెల్స్ ఏంటి, సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి సార్, వీడియోలోకి వెళ్ళే ముందు చూడండి సార్, ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు యూనిక్, ఈ విషయం ఒప్పుకుంటారా? సో ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు, మన ఫీలింగ్స్ అంతే కదా. మనం ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఒక్కొక్క ఫ్లవర్ లాగా అనమాట. ఏ రెండు ఫ్లవర్లు ఒకే జాతి అయినా కూడా ఏ రెండు ఫ్లవర్లు ఒకటి కాదు, రెండు కూడా యూనిక్, అవును కదా. సో అట్లాగే మీరు కూడా అంతే. సో మనం ఏంటంటే ఇంకొకరిని ఫాలో అవ్వాలని, సో ఇంకొకరి మీద అనాలిసిస్ డిపెండ్ అవ్వాలని మన ఇన్నర్ సెన్స్ కోల్పోతున్నాం, అంతే, అంతకంటే ఏం లేదు. చూడండి సార్, మీకు తెలిసిన ఒక పాయింట్ నేను చెప్తాను, మీ అబ్జర్వేషన్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి సార్, ఏదైనా ఒక బ్యాంక్ స్కామ్ అని కానీ బ్యాంక్ సంబంధించిన హెవీ బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు ఆ పర్టికులర్ బ్యాంకే పడిపోతుందా, లేదా బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న రిమైనింగ్ స్టాక్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. అట్లాగే ఏంటంటే ఒక ఫార్మా కంపెనీకి సంబంధించి ఓఏఐ యుఎస్ FDA నుంచి అంత బ్యాడ్ న్యూస్ ఉన్నప్పుడు ఆ రోజు ఆ ఫార్మా కౌంటర్లో ఆ స్టాకే పడుతుందా, రిమైనింగ్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయా? సో ఐటీ కంపెనీలు గైడ్లైన్స్ లేదన్నా TCS లాంటిది కానీ ఇన్ఫోసిస్ సంబంధించింది కానీ గైడ్లైన్స్లు కనుక తేడా ఇస్తే రిమైనింగ్ స్టాక్స్ కూడా ఆ రోజు ఎఫెక్ట్ అవుతున్నాయా లేదా? అలాగే నాకు గుర్తు 2018లో అనుకుంటా, ఐ గెస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇన్ఫోసిస్కి విశాల్ సిక్కా గారు వెళ్ళిపోయినప్పుడు 2-3 డేస్ ఇన్ఫోసిస్ స్టంబుల్ అయింది, రిమైనింగ్ స్టాక్స్ కూడా ఎఫెక్ట్ అయ్యాయి కదా. సో ఎంతమంది అబ్జర్వ్ చేశారు? సే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ బ్యాంక్కి బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు గతంలో, దానితో పాటు రిమైనింగ్ బ్యాంక్స్ కూడా కొన్నాళ్ళు పడ్డాయి, అంతలా పడకపోవచ్చు కానీ సెక్టార్ ఎఫెక్ట్ అయింది. సో మీలో చాలామంది చూసిన అబ్జర్వేషనే, నేనేం కొత్తగా చెప్పట్లేదు. కానీ దాని తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఏంటంటే రికవరీ స్టార్ట్ అవుతాయి. రికవరీ స్టార్ట్ అయిన తర్వాత మేబీ ఆ పర్టికులర్ బ్యాంకో ఆ పర్టికులర్ ఫార్మా కంపెనీయో అంతలా మనకు రికవర్ అవ్వదు, ఎందుకంటే అది దాంట్లో బ్యాడ్ నిజంగా ఉంటాయి. కానీ సో ఒక పర్టికులర్ బ్యాంక్ వల్ల రిమైనింగ్ బ్యాంక్స్ పడ్డాయే, అవి మాత్రం మంచిగా రికవర్ అయ్యి ఇంకా బాగా ముందుకు పుంజుకుపోతాయి. సో ఈ అబ్జర్వేషన్ ఎంతమంది మీలో చూశారు? మీలో ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళలో స్టాక్ మార్కెట్లో 3 years to 5 years పైన ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు కదా, ఎక్స్పీరియన్స్ ఇన్ ద సెన్స్ మార్కెట్లో ఉన్నారు కదా. సో మీరు చెప్పండి, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఐడియా లేకపోయి ఉండొచ్చు. ఒక బ్యాంక్ ఏదైనా స్కామ్ కైండ్ ఆఫ్ థింగ్ ఏదైనా పడింది అని అంటే ఆ బ్యాంక్తో పాటు రిమైనింగ్ స్టాక్స్ కూడా కొన్నాళ్ళు ఏంటంటే పడుతూ ఉన్నాయి, కానీ దాని తర్వాత ఆ పర్టికులర్ బ్యాంక్ రికవర్ అవ్వచ్చో లేదో కానీ రిమైనింగ్ బ్యాంకింగ్ స్టాక్స్ ఏవైతే కాస్త ఫీర్ వల్ల పడ్డాయో అవి రికవర్ అవుతున్నాయి, దానికన్నా ముందుకెళ్తున్నాయా లేదా కాదా చెప్పండి. సో దానికి ఇప్పుడు మనం చూడబోయే వీడియోకి చాలా సంబంధం ఉంది కాబట్టి సో మీ ప్రతి ఒక్కళ్ళ కామెంట్ అనేది నేను ఇన్వాల్వ్ అయ్యి చూస్తాను. మేబీ ఏంటంటే నేను నైట్ ఎర్లీగా పడుకుంటాను కాబట్టి నైట్ కొన్నిటికి రిప్లై ఇవ్వకపోవచ్చు, కానీ ఎర్లీ మార్నింగ్ లెగిసి నేను ఏంటంటే ఫస్ట్ నేను చేసేది ఏంటంటే ఇదే కామెంట్స్ చూసి దాని తర్వాత ఏంటంటే నేను జూంబాకి వెళ్ళిపోతాను అనమాట. అది కాబట్టి కామెంట్ చేయండి అని చెప్పి చెప్తాను. చూడండి సార్, నిఫ్టీ గురించి చూడటం కన్నా కూడా ప్రధానంగా ఇవాళ డిస్కస్ చేయాల్సింది అదానీ గ్రూప్ స్టాక్స్ గురించి. ఎందుకంటే నిఫ్టీని కొంగదీసింది ఏంటంటే సో అదానీ గ్రూప్ స్టాక్స్ ఇవాళ మేజర్గా కదా. చూడండి ఫ్రెండ్స్, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నెగిటివ్గా పడింది.
సో ఎందుకనంటే అదాని కంపెనీలకి ఎక్స్పోజర్ ఉన్న బ్యాంక్స్ ఉంటాయి కదా, అవి బాగా ఏంటంటే మనకి పడ్డాయన్నమాట. చూడండి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కానీ, ఐసిఐసి, ఎస్బీఐ, ఇండస్ ఐఎన్డి బ్యాంకు, సో అవన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఒక్కసారి అదాని పోర్ట్స్కి వెళ్దాం మనం. సో నేను చెప్తాను, ఈ ఇష్యూ గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం మెరాకిల్లో ఆఫ్టర్నూన్ నేను వీడియో చేశాను, లైవ్ మార్కెట్లో ఉన్నప్పుడే చేశాను. ఇది అమెరికా వాళ్ళు బ్రైబ్ అని చెప్పి ఎలిగేషన్ చేశారని. అలాగే ఏంటంటే మరి మీరు కూడా ఇతరత్ర సోషల్ మీడియాలో చూసే ఉంటారు కదా, ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఎక్కడైనా చూడండి, పర్లేదు, అందరూ కూడా మనుషులే కదా, అందరూ మంచి చేయాలనే ఉద్దేశంతోనే చెప్తూ ఉంటారు కదా, కాబట్టి చూడండి, తప్పేం లేదు. ఇప్పుడు మరి అదాని పోర్ట్స్కి వెళ్తున్నాను డైరెక్ట్గా ఇష్యూ గురించి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, అదాని పోర్ట్స్కి సంబంధించి సో మనం ఏంటంటే హైయర్ లెవెల్లో ఉన్నప్పుడు అదాని పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1070 925 లెవెల్ నేను మార్క్ చేసుకున్నాను. ఎట్లాంటి థింగ్స్ వల్ల పడుతుందో నాకు తెలియదు, కానీ అదాని పోర్ట్స్ కనుక పడితే ఈ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేద్దామని నేను మార్క్ చేసుకున్నాను. మీలో కూడా చాలామంది అలర్ట్స్ పెట్టుకున్నారు. సో కామెంట్స్లో చూశాను మెరాకిల్ వీడియోలో, నాకు అలర్ట్ వచ్చింది ఈ లెవెల్కి రాగానే. ఎందుకంటే ఎప్పటి నుంచో మనం డిస్కస్ చేసిన లెవెల్ అది. అయితే ఇష్యూ ఏంటో కూడా చూడాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీకు 410 359, సో ఇది 23 స్టార్టింగ్లో కదా. సో అదాని మీద ఫస్ట్ ఎలిగేషన్ హిండెన్బర్గ్ వాళ్ళు చేసినప్పుడు తెగబడింది. పడ్డప్పుడు ఏంటంటే 410 360 పాయింట్ ఆఫ్ వ్యూలో అదాని పోర్టు బోటం అవ్వచ్చని మనం అనుకున్నాం. ఎంతమంది అప్పుడు వీడియో చూసి ఇప్పుడు ఇంకా అప్పుడు సబ్స్క్రైబర్స్ ఇంకా కంటిన్యూగా ఎంతమంది వాచ్ చేస్తున్నారో నాకైతే తెలియదు. అప్పటి వీడియో చూసి మీరు కంటిన్యూగా వాచ్ చేస్తుంటే చూడండి. బహుశా ఏంటంటే అంత ప్యానిక్ ఉన్నప్పుడు త్రూ అవుట్ ఇండియాలో మేబీ పాజిటివ్గా నేను వీడియో చేసి నేను మాట్లాడాను. ఎందుకనంటే ఆ అలిగేషన్ ఏం చేయలేదని చెప్పడం అనేది జరిగింది, మీరు చూశారు కదా. దాని తర్వాత ఏం జరిగిందో మీరు చూశారు కదా. అట్లాగే ఏంటంటే సో ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి ఏంటంటే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు, అది ఇది అని రకరకాలుగా కనిపిస్తూ ఉన్నాయి. అంత ఈజీ అనుకుంటున్నారా ఏంటి గౌతమ్ అదానీని అరెస్ట్ చేయడం అంటే? సో ఇండియాతో పెట్టుకున్నట్లే, గౌతమ్ అదానీని అరెస్ట్ చేయడం అంటే ఇండియాతో పెట్టుకున్నట్లే. చూడండి, ఇండియాకి చైనాకి మ్యాన్ పవర్ ఎక్కువ. సో ఈ రెండింటిని ఏంటంటే ఈ రెండింటిని పీకే కంట్రీ నాకు తెలిసి ప్రపంచంలో ఏదీ లేదు, చైనాని కానీ ఇండియాని కానీ అంత సీన్ లేదు. ఎందుకంటే రీజన్ ఒకటే, ఎందుకంటే మన మ్యాన్ పవర్ అలాంటిది. వాళ్ళు ఏ ప్రోడక్ట్ అయినా ఎంత గొప్ప ప్రోడక్ట్ తయారు చేసినా వాళ్ళు సేల్ చేసుకోవాలంటే మ్యాన్ పవర్ కావాల్సిందే. దట్టు చైనాతో రిలేషన్షిప్ లేదు కాబట్టి మనకి ఇక్కడ మన కంట్రీతో ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి రిలేషన్షిప్ కావాల్సిన నీడ్ ఉంది. దట్టు ఇక్కడ ఎలక్ట్ అయింది ఎవరు? ట్రంప్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో అలాగే ఏంటంటే ఎలక్ట్ అయింది వేరే వాళ్ళు అయినా కూడా సో అరెస్ట్ చేయడం అంత ఈజీ థింగ్ కాదు. అట్లాగే ఏంటంటే హిండెన్బర్గ్ది ఎలా సమస్య పోతుందో సో అలాగే ఈ ఇష్యూ కూడా సమస్య పోతుంది అనేది నా వ్యక్తిగతమైన వ్యూ. సో అయితే మీరు ఎప్పుడైనా సరే ఒక స్టాక్ మార్కెట్లో ఇష్యూని చూస్తున్నప్పుడు పాలిటిక్స్ని పక్కకు పెట్టి చూడండి. అంటే మీ మనసులో ఒక ఒపీనియన్ ఉండి ఒక పార్టీ ఉండి అలా 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 చూడొద్దు. ఎందుకంటే స్టాక్ మార్కెట్కి వచ్చేసరికి ఏంటంటే మనకు వాళ్ళ బిజినెస్లో దమ్మేంటి, అక్కడ కంపెనీలు మేనేజ్ చేస్తున్న వాళ్ళు ఎట్లాంటి ఇష్యూస్ని తట్టుకొని వెళ్తున్నారు అది చూడాలన్నమాట. గతంలో తిను ఎట్లాంటి ఇష్యూస్ని ఎలా ఫేస్ చేశారు చూడండి. సార్ రిలయన్స్ కూడా ఎన్నో స్ట్రగుల్స్ ఇట్లాంటివి ఫేస్ చేసి వచ్చింది, అర్థమవుతుందా? అవి ఎందుకంటే ఎప్పుడు ఒకటే పొలిటికల్ పార్టీ అనేది సెంట్రల్లో రూలింగ్ ఉండదు. యుఎస్లో అయినా కానీ మన కంట్రీలో అయినా ఉండదన్నమాట. కాబట్టి మనం పొలిటికల్ డిస్కషన్స్ అనేవి అనవసరం. కానీ ఇండివిజువల్గా ఏంటంటే అదాని పవర్ఫుల్, అందులో డౌటే లేదు. అలాగే ఏంటంటే సో ఇది కూడా ఏంటంటే మాసిపోతుంది. కానీ 2-3 రోజులు దీని ఇంపాక్టు లేదా ఒక 1 వీక్ దీని ఇంపాక్ట్ అనేది మార్కెట్ మీద ఉండొచ్చు. సో నేను మరొకసారి చెప్తున్నాను. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇష్యూ జరుగుతుంది అదాని గ్రీన్కి కదా. ఆరోపణలన్నీ అదాని గ్రీన్కి సంబంధించి, ఎందుకంటే గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన థీమ్ అది. కానీ ఆ స్టాక్ పడింది, అదాని గ్రూప్లో రిమైనింగ్ కూడా పడతాయి. కానీ నేను మీకు చాలాసార్లు చెప్పాను, అదాని గ్రూప్ అన్ని స్టాక్స్లో నాకు బాగా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా నచ్చిన స్టాక్ ఏంటి అని అంటే అదాని పోర్ట్స్. ఎందుకంటే ఇంకొకరు రీప్లేస్ చేసే బిజినెస్ కాదు అది. అదాని గ్రీన్ కన్నా ఇంకో కాంపిటీషన్ ఉంటుంది, కానీ పోర్ట్స్ బిజినెస్ అట్లాంటిది కాదు. అందుకని
అదానీ గ్రూప్స్లో నమ్మదగ్గ స్టాక్ అదే అని నేను గతంలో కూడా పలుమార్లు చెప్పాను. అంటే నా ఎడ్యుకేషనల్ వ్యూ అది. అట్లాగే ఏంటంటే నేను ఈ పర్టికులర్ లెవెల్లో కొంచెం లోయర్ లెవెల్ అడ్జస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇష్యూ వల్ల అదృష్టం బాగుండి ఈ 1017 849 ఈ ఏరియాలో లోయర్ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టడీ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఈ ఏరియాలో ఎలా రియాక్ట్ అవుతుందని. ఫర్దర్గా కూడా కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్ ఇలా వస్తే మనకి అట్లీస్ట్ ఏంటంటే ఇవాళ లో కట్ అయితే కనుక ఈ పర్టికులర్ ఏరియా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను స్టడీ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వ్యక్తిగతంగా స్టడీ వ్యూ అనేది క్లోజ్గా అబ్జర్వ్ చేస్తానని చెప్పి మరొకసారి చెప్తానన్నమాట. సో ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోమని చెప్పి చెప్తాను. సో అలాగే ఏంటంటే ఇప్పుడు నేను ఇలా మాట్లాడిన కింద మీరు చూడండి మన యూట్యూబ్ ఛానల్లోనే కింద కామెంట్లు నెగిటివ్గా ఉంటాయి. వాళ్ళ వ్యక్తిగతమైన అభిప్రాయము వాళ్ళది. దట్టు ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నేను వ్యక్తిగతంగా స్టాక్ని స్టడీ చేస్తున్నప్పుడు అది టెంపరీగా నోటోరియస్ అవ్వాలి, అదే కోరుకుంటా నేను. ఎందుకంటే సాధ్యమైనంత డిస్కౌంట్లో కనిపిస్తూ ఉంటుంది. సో అర్థమవుతుంది. నేను ఇక్కడ స్టడీ చేస్తున్నప్పుడు నాకు తెలిసి మన వీడియో చూస్తున్న వాళ్ళలో 1% పీపుల్ కూడా నచ్చి ఉండకపోవచ్చు. అర్థమవుతుందా? కానీ నాకు ఎవరికి అందరికీ నచ్చిందంటే ఆ మూమెంట్లో నేను దాన్ని స్టడీ చేయడానికి భయపడతాను. అర్థమవుతుంది. ఎందుకంటే ప్రీమియం నడుస్తూ ఉంటుంది కాబట్టి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 10 ఇవాళలో కింద 849 ఈ పర్టికులర్ ఏరియా కోసం చూస్తున్నాను. సేమ్ థింగ్ ఈ లెవెల్లో ఉన్నప్పుడు అబ్జర్వేషన్ అనేది నేను చూద్దాం అనుకుంటున్నాను. అర్థమవుతుందా? ఇంకా 2-3 రోజులు ఇలాగే అదానీ మీద నెగిటివ్గా చక్కర్లు కొడతా ఉంటే హ్యాపీగా ఉండేది నేనన్నమాట. అర్థమవుతుందా? అది ఈ ఇష్యూ అయితే ఏం చేయదు. కాకపోతే ఈ టెంపరీ ఇష్యూస్ వల్ల ఎంత తక్కువకి మనకి స్టాకు స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడ్యుకేషనల్గా చూడొచ్చు అనేది అబ్జర్వ్ చేయడానికి చూడటంలో నేను ముందుంటాను. అది మరొకసారి చెప్తాను, అందులో తిరగలేదు. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఈ అదానీ గ్రూప్ స్టాక్స్ మీద హోప్ఫుల్లీ ఏంటంటే చాలామంది పాజిటివ్గానే చేసుంటారు కామెంట్స్. నేను కూడా ఏంటంటే మన కో యూట్యూబర్స్ కూడా చూశాను, పాజిటివ్గానే మాట్లాడినట్టున్నారు. రైట్. సో మంచిదే అనమాట. అంటే వాళ్ళ వ్యక్తిగతమైన వ్యూ అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఎప్పుడైనా మార్కెట్లో చూడక బిజీ అయినప్పుడు ట్రెక్స్కి వెళ్తున్నప్పుడు ఏంటంటే చక్కగా ఏంటంటే మంచిగా హిందీ ఛానల్ కానీ ఇంగ్లీష్ ఛానల్ కానీ మన తెలుగు కో యూట్యూబర్స్ కానీ చూస్తాను. అర్థమవుతుందా? అన్నీ చూడండి. ఎక్కడ అంటే కొన్ని చోట్ల కొన్ని పాయింట్లు ఒక్కొక్కటి ఆస్పెక్ట్లో చెప్తూ ఉంటారు. అందరూ అన్ని స్టాక్స్ని అన్నింటినీ కవర్ చేయలేరు కదా. కాబట్టి ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి అని చెప్పి చెప్తానమాట. కాబట్టి హోప్ఫుల్లీ ఏంటంటే మెజారిటీ పీపుల్ పాజిటివ్గానే ఉన్నారని చెప్పి నేను చూస్తున్నాను. 1 or 2 చూశాను, నేను మొత్తం చూడలేదు. అదనమాట కదా. చూడండి. అలాగే నిఫ్టీ గురించి ఫర్దర్గా వీడియో కంటిన్యూ చేసే ముందు మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే చూడండి, ఇక్కడ లింక్స్ ఇచ్చాను కదా, జస్ట్ లింక్ క్లిక్ చేస్తున్నాను చూడండి ఎట్లా. సో మీరు ఇలా నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ కొడితే 10 minutesలో అయిపోతుంది. సో అర్థమవుతుందా? డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. అలాగే ఏంటంటే అకౌంట్ క్రియేట్ చేస్తే ఎస్పెషల్లీ మీరు బిగినర్ అయితే మాత్రం ఐడి మా టీం నెంబర్కి పంపించడం మర్చిపోవద్దు. అందరూ పంపించండి, కానీ బిగినర్ అయితే మాత్రం మర్చిపోకుండా పంపించండి. ఎందుకంటే మీకు యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా గైడెన్స్ కావాలన్నా చెప్పిస్తాను. అలాగే ఏంటంటే వెబినార్లు ఉంటాయి, నా వ్యక్తిగతమైన వెబినార్లు. ఏంటంటే మనీ మేనేజ్మెంట్ కానీ ఇన్వెస్ట్మెంట్ స్టడీ వ్యూస్, మీరు ఇండివిజువల్గా గ్రోత్ అవ్వడానికి ఏమేమి పనికి వస్తాయి అని. అలాగే ఇప్పుడు నేను ఏంటంటే వ్యక్తిగతంగా స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను బిజీగా ఉన్నాను నా వ్యక్తిగతమైన పోర్ట్ఫోలియోకి ఈ కరెక్షన్లో. అలాగే కొంచెం ఈ మార్కెట్ ఏంటంటే సెటిల్ అయితే క్యాండిల్ స్టిక్స్ వాటి మీద అలా ఏంటంటే లైఫ్ టైం వెబినార్లు జరుగుతూ ఉంటాయి అన్నమాట అప్పుడప్పుడు. కాబట్టి మీరు అటెండ్ అవ్వచ్చు. కాబట్టి ఎవరికైతే డీమ్యాట్ అకౌంట్ లేదో వాళ్ళు క్రియేట్ చేసి ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ ఫ్రెండ్స్ని ఫ్యామిలీ మెంబర్స్ని కూడా రెఫర్ చేయొచ్చు. చూడండి సార్, నిఫ్టీ గురించి చూసే ముందు బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, మీరు 4-5 వీడియోల్లో చూసి బోర్ కొట్టుంటుంది. ఇది 47,794 గురించే మాట్లాడాను. సో చూడండి, సింపుల్ లాజిక్ చెప్పమని అంటారా? సో లాజిక్ చెప్తే ఏమవుతుందంటే మేము మిగతా విషయాలు కవర్ చేయలేము. చూడండి సార్, లాజిక్ బ్రీఫ్గా చెప్తాను, ఇంకా డెప్త్గా ఎప్పుడైనా చెప్తాను. చూడండి, ఈ లెవెల్ ఇక్కడ మార్క్ చేసాను చూడండి. ఇక్కడ రెడ్ క్యాండిల్, ఇక్కడ చిన్న రెడ్ క్యాండిల్ ఉందా? సో దాని క్లోజింగ్ ఏరియా చూడండి, దాని క్లోజింగ్ ఏరియా కన్నా నెక్స్ట్ రోజు ఏంటంటే గ్యాప్ అప్కి వెళ్ళిపోయింది మార్కెట్. సో ఆ రెడ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియాకి మళ్ళీ రాలేదు మార్కెట్, ఎందుకంటే గుడ్ న్యూస్ రావటం, గ్యాప్ అప్ అవ్వటం. ఆ డే లో కూడా ఏంటంటే ఆ రెడ్ క్యాండిల్ క్లోజింగ్ ఏరియా దగ్గరికి రాలేదు. చూడండి, ఎప్పుడైనా సరే ఒక క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా నుంచి నెక్స్ట్ డే గ్యాప్ అప్ అయ్యి మళ్ళీ రీవిజిట్ చేయలేదు అని అంటే, సో ఆ పర్టికులర్ డే ఏంటంటే అంటే ఆ గ్రీన్ క్యాండిల్ పడ్డ డే బయర్స్ లోయర్ లెవెల్లో ఉన్నారు, కానీ సెల్లర్స్ ఆ ఏరియాలో లేరు. అందుకనే
మార్కెట్ గ్యాప్ అప్ అయింది కదా. అంటే సో లోయర్ లెవెల్లో బై ఆర్డర్స్ ఎక్కువగా ఉన్నాయంటే డిమాండ్ ఆ ఏరియాలో ఉంది. సో మళ్ళీ ఏంటంటే మార్కెట్ ఎప్పుడు కూడా ఆ ఏరియాకి రాలేదు. ఎప్పుడు వస్తుందో సో ఆ ఏరియాలో ఏంటంటే అప్పుడు ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవుతాయి. సింపుల్. ఇన్స్టిట్యూషన్స్ ఎఫ్ఐఎస్ కానీ డిఏఎస్ కానీ ఒకసారి ఆర్డర్ ప్లేస్ చేస్తే తీరు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసిన రోజు ఇంటెన్షన్ ఏమో మార్కెట్ పైకి పంపించాలని. సో ఇప్పుడేమో మార్కెట్ కిందకి వస్తూ ఉంది కాబట్టి మార్కెట్ కిందకి వెళ్ళాలనే ఉద్దేశం. సో అయితే మార్కెట్ కిందకి వెళ్ళాలనే ఉద్దేశం ఉన్నప్పుడు సో అవే బై ఆర్డర్స్ని వాళ్ళు ఏం చేస్తారంటే షార్ట్ కవరింగ్ వాడతారు. మార్కెట్ పైకి పంపించాలని ఉన్న ఉద్దేశం టైంలో కనుక మార్కెట్ రివర్స్ అయితే అది మార్కెట్ని పైకి పంపించాలనే ఉద్దేశంతో ఫ్రెష్ బై జరుగుతుంది. కానీ ఇక్కడ మార్కెట్ డైరెక్షన్ కిందకి కాబట్టి సో షార్ట్ కవరింగ్కి వాడతారు కాబట్టి ఆ ఏరియా సో మన సెల్ ఆఫ్ జరుగుతూ ఉంది కాబట్టి సో ఆ సెల్లింగ్ అనేది ఈ ఏరియాలో కాస్త ఆగచ్చు, ఎందుకంటే షార్ట్ కవర్ చేస్తారు కాబట్టి ఆ ఏరియానే మార్క్ చేశాను. నేను చెప్పింది మీలో చాలామందికి అర్థం కాలేదని తెలుసు, అందుకే నేను వెబినార్లు కూడా రమ్మంటాను. దీని మీద వెబినార్ చేయాలంటే టైం పడుతుంది. అలాగే ఏంటంటే అప్పుడప్పుడు మన వీడియోలో కూడా మనం చెప్పుకుంటాము 10 minutes 20 minutes లెంతీ వీడియోస్ పడతాయి ఓన్లీ ఈ టాపిక్ మీదే. కాకపోతే ఇప్పుడు మార్కెట్ ఏంటంటే మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఫోకస్ చేసే సమయం ఇది కాదు, కాబట్టి ప్రస్తుతానికి దీంతో వదిలేస్తున్నాను. కాబట్టి మళ్ళా డైరెక్షన్ ఇదే కాబట్టి కొద్దిగా పైకి వెళ్ళి కింద పడుతుందా లేదా అది మనం చెప్పలేం. కానీ మళ్ళీ ఈ జోన్లో ఆర్డర్ క్లియర్ అవ్వనంత వరకు ఏంటంటే ఇక్కడ షార్ట్ కవరింగ్ జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ బ్రాడ్ డైరెక్షన్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ ఏంటంటే స్టిల్ డౌన్. ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి అని చెప్తాను. ఇక్కడ ఉన్న ఆర్డర్స్ క్లియర్ అయితే అప్పుడు వీ థింక్ అబౌట్ ద నెక్స్ట్ లెవెల్. చూడండి ఫ్రెండ్స్, అలాగే అదానీ గ్రీన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అదానీ గ్రీన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఇష్యూ జరుగుతుంది కదా. సో అలాగే ఏంటంటే మనకి అదానీ గ్రీన్లో ఉంది కానీ ఇష్యూ అనేది రిమైనింగ్ అదానీ గ్రూప్లో రిమైనింగ్ స్టాక్స్ది కాదు కదా. కాబట్టి అట్లా ఆపర్చునిటీ మీకు ఆల్రెడీ ఎందాక బ్యాంక్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక బ్యాంక్ ఇష్యూ జరిగితే రిమైనింగ్ బ్యాంక్స్ కూడా రియాక్ట్ అవుతాయి టెంపరీగా, కానీ అవి రికవర్ అవుతాయి ఫాస్ట్గా. అలాగే అదానీ గ్రీన్ని కొంత మనకు ఇంకా కొద్దిగా డిస్కౌంట్ అవ్వచ్చు అనేది అనుకుంటున్నాను. 798 513 అబ్జర్వ్ చేయాలి. ఇంకా ఈ ఇష్యూ కొంచెం ఇంకా గట్టిగా ఉందంటే ఇంకా కొంచెం కింద లెవెల్ కూడా ఉంది. కాబట్టి ఈ పర్టికులర్ లెవెల్ని బ్లైండ్గా నమ్మద్దు. సో ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మళ్ళీ నేనేంటంటే వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫర్దర్గా జరగబోయే వీడియోస్లో ఈ లెవెల్లో అబ్జర్ప్షన్ ఎట్లా ఉంది, ఇనిషియేషన్స్ యాక్టివిటీ బలంగా ఉందా లేదా అనేది చూడాలి. అది ప్రస్తుతానికైతే 798 513 కోసం నేను వెయిట్ చేస్తున్నాను. అంటే నాకైతే అదానీ గ్రీన్ మీద ఇంట్రెస్ట్ లేదు, చూడటం కోసం అబ్జర్వేషన్ కోసం ఏంటంటే 798 513 అనమాట. చూడండి, అలాగే గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు ఏంటంటే నిఫ్టీ గురించి చెప్తున్నారు 27,000 వెళ్తుంది డిసెంబర్ 2025 కల్లా అని. సో మనకి 2026 కల్లా నా వ్యక్తిగతమైన వ్యూ ఏంటంటే 30Kకి వెళ్తుంది నిఫ్టీ. సో ఈ లోపు ఏంటంటే రేంజ్ బౌండ్ అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. సో అదే మీకు ఇప్పుడు ఈ పడుతున్న ఫాల్ కొంచెం గట్టిగా వచ్చింది అనుకోండి, 20K 19K దాకా వెళ్ళింది అనుకోండి, సో ర్యాలీ కూడా మంచిగా వస్తుంది, చాలా ఫాస్ట్గా. వాళ్ళు చెప్పిన దానికన్నా ముందే వెళ్తుంది నిఫ్టీ. చూడండి, చాలామంది ఏంటంటే పడాలని కోరుకుంటున్నావు ఏంటి, ఇతను నెగిటివ్ పర్సన్ అనుకుంటారు. తప్పలేదు, అలా అనుకోవడంలో తప్పలేదు. ఎందుకనంటే నేను కూడా స్టాక్ మార్కెట్లో బిగినింగ్ డేస్లో ఉన్నప్పుడు ఎవరన్నా కామెంట్లు అలా చూస్తే, వారన్ బఫెట్ గారి కామెంట్ చూస్తే స్టాక్ మార్కెట్ కరెక్షన్స్ హెల్తీ అని అంటే ఎవరైనా అయినా అనుకునేవాడిని. మన మెచ్యూరిటీ అలాంటిది అనమాట, కాబట్టి తప్పలేదు. సో అలాగే ఏంటంటే ఎందుకని ఏంటంటే క్యాట్ బాల్ లాగా అనమాట, మార్కెట్ కిందకి పుల్ అయితే మన ఎకానమీ గ్రోయింగ్, కిందకి క్యాట్ బాల్ లాగా వెనక్కి లాగే కొద్ది ఏంటంటే స్పీడ్ వెళ్తుంది అనమాట, రామబాణం లాంటిది అనమాట. వెనక్కి లాగితే ముందుకు వెళ్ళిపోతుంది ఫాస్ట్గా, అంతే కదా. అలాగే ఏంటంటే కొద్దిగా కరెక్షన్ రీట్రేస్మెంట్ గట్టిగా వస్తే ఏంటంటే మార్కెట్ కూడా ఫాస్ట్గా పైకి వెళ్తుంది, న్యూ టార్గెట్స్ని చూస్తుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే డిస్కౌంట్ వస్తుందో బయర్స్ అగ్రెసివ్ అవుతారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాపింగ్ మాల్లో మీకు ఏదో బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంది, ఆఫర్ ఉంది, అది ఉంటే కనుక 30% డిస్కౌంట్ అనగానే మన సైజు సరిపోతుందా లేదా అని చెప్పి చూసుకోకుండా ఎగబడి వెళ్తూ ఉంటారు. షర్ట్ బాగుంటేనేమో మన సైజు ఉండదు, మన సైజు ఉంటేనేమో షర్ట్ బాగోదు. సేల్స్లో ఉన్నప్పుడు కొనడానికి వెళ్తే అంతే ఉంటుంది కదా. కాకపోతే ఏంటంటే పీపుల్ డిస్కౌంట్ అనగానే ఎగబడతారు. మిగతా ప్రపంచం అంతా ఏంటంటే కూరగాయలు అన్నీ కూడా ఏంటంటే తక్కువ దొరుకుతున్నప్పుడేమో మనం తక్కువకి బేరం ఆడగల తీసుకోవాలని చూస్తూ ఉంటారు. స్టాక్ మార్కెట్కి వచ్చేసరికేమో టమాటా లాగా 100 రూపాయలు 150 రూపాయలు అన్నప్పుడు టమాటా లేకపోతే నేను బతకలేను, మసాలా బండికి ఉల్లిపాయలు తీసుకుని వెళ్తారనమాట చాలామంది, నా ఉల్లిపాయ తీసుకొని మసాలా చేయమని చెప్పి. అలా 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 ఉంటుంది స్టాక్ మార్కెట్లో కూడా. హైలో ఉన్నప్పుడు రాయల్టీ డబ్బులు ఎక్కువ ఉన్నట్టు రాయల్టీగా వెళ్ళి కొంటారు.
సో అది మీ ఇష్టం. నా వ్యక్తిగతం అయితే నేను పేదోన్నయ్యా, నేనైతే స్టాక్స్ని చీప్గా కొనుక్కోవడానికే చూసుకుంటూ ఉంటాను. నా వ్యక్తిగతమైన వ్యూస్ అయ్యి. చూడండి సార్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేను వెయిట్ చేస్తున్న లెవెల్స్ అయితే 659, 572 అబ్జర్వ్ చేయడానికి. అలాగే సంఘ్వి మూవర్స్ అనమాట. సో సంఘ్వి మూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆల్రెడీ డ్రా చేసాము. నేను ఈ వీడియోలో డ్రా చేసింది కాదు. 292, 241. సో గతంలో హైయర్ లెవెల్లో కూడా కొద్దిగా స్టడీ చేసుకున్నాను నేను. ఎందుకంటే ఖచ్చితంగా మన లెవెల్కి రావాలని రూల్ ఏం లేదు కదా. సో ఏం లక్షణ రేఖలు కాదు కదా. 292, 241కి వస్తే ఇక్కడ అబ్జర్వ్ చేసి మీకు వీడియోస్లో డిస్కస్ చేసి చెప్తాను అనమాట రియాక్షన్ ఎట్లా ఉంది అని. అర్థమవుతుందా? సో 292, 241 అనేది మంచి స్టడీ లెవెల్ అందులో తిరగలేదు సంఘవి మూవర్స్కి అని చెప్పి చెప్తాను. చూడండి, అలాగే నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, బ్రాడ్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో డౌన్ స్టిల్ మీ అందరికీ తెలుసు. మనం వెయిట్ చేస్తున్న లెవెల్ 20,274. ఇది బ్రాడ్ వ్యూ. మధ్యలో ఏదైనా గుడ్ న్యూస్ వస్తే చెప్తాను, అబ్బాయి ఈ లెవెల్ దాకా రాకపోవచ్చు, తిరగబడుతుందని. అది ఎప్పుడు తెలుస్తుంది? మధ్యలో తెలుస్తుంది. కాబట్టి దానికోసం వెయిట్ చేయాలి. మంత్లీ చార్ట్ ఇది. సో డైలీ చార్ట్లో ఏంటంటే ఈ లెవెల్లో ఉన్న ఆర్డర్స్ హోప్ఫుల్లీ రికవర్ అయినట్లే, అది క్లియర్ అయిపోయినట్లే. కాబట్టి నెక్స్ట్ ర్యాలీ వచ్చి కింద పడుతుందా, ర్యాలీ రాకుండా కింద పడుతుందా, అది జడ్జి చేయలేను నేను, అది చెప్పలేను. అది దట్ డిపెండ్స్ అపాన్ ద గ్లోబల్ క్యూస్ అండ్ మళ్ళీ మన లోకల్ క్యూస్. కానీ ఓవరాల్గా 22,639 వైపు నిఫ్టీ పయనించే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా స్లోగా అయినా కొద్దిగా ఫాస్ట్గా అయినా, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. 22,639, 22,241 లెవెల్స్ అనేవి నెక్స్ట్ కీ లెవెల్స్గా పనిచేయబోతున్నాయి నిఫ్టీకి అని చెప్పి చెప్పడంలో సందేహం లేదు. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. మీరు కామెంట్స్తో ఏంటంటే ఇన్వాల్వ్ అవుతూ ఉంటే నాకు ఏదైనా టాపిక్ల మీద చేయడానికి, మంచి మంచి స్టాక్స్ లెవెల్స్ మాట్లాడడానికి బాగుంటుంది. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. బాయ్, గుడ్ నైట్.